ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు కొరకు దేవుని వాక్యాన్ని కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనంలోంచి మనం చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి వారు సంపాదించుకున్నది, కూడబెట్టుకున్నది, వారికి ఆధారంగా ఉన్నటువంటి వాటిని బట్టి చాలామంది అతిశయపడతారు, అంటే ఆనందిస్తారు, గర్వపడతారు. మాకు ఇది ఉంది అని సంతోషపడతారు, గొప్పగా చెప్పుకుంటారు. కొన్నిసార్లు వారికి ఉన్న ఈ ఆయా విషయాలను బట్టి ధైర్యంగా కనబడతారు. కానీ మనకున్నటువంటిది ఈ లోక సంబంధమైనది అన్ని సందర్భాల్లో మనల్ని కాపాడకపోవచ్చు, అన్ని సందర్భాల్లో మనల్ని రక్షించకపోవచ్చు. కొంతవరకు కొన్ని ఆయా విషయాలు ఉపయోగపడతాయి, కాదనలేము. కొన్నిసార్లు మనకు అన్నీ అవసరమే, కానీ మనలను రక్షింపగలిగినంత శక్తి కలిగినవి కాదు, మనలను బ్రతికింపగలిగినంత శక్తి కలిగినవి కాదు, మన స్థితిని మార్చగలిగినంత శక్తి కలిగినవి కావు. దేవుని వాక్యమే మన స్థితిని, మన పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగినటువంటి విషయం అని గుర్తుంచుకోవాలి మనం. ఒకసారి ఉదాహరణకి మనం ఆలోచిస్తే, ఒక అరణ్యం, ఒక ఎడారి గుండా ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు అనుకుందాం. అందులో ఆయన ఒక గోల్డెన్ బాటిల్ని తీసుకెళ్లారు. గోల్డెన్ బాటిల్ చాలా విలువైంది, బంగారంతో చేయబడినటువంటి ఒక బాటిల్, చాలా విలువైంది. ఆయన తీసుకుని వెళ్ళాడు. ఎక్కడైనా ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఈ గోల్డెన్ బాటిల్ తనని కాపాడుతుంది అనే విశ్వాసంతో ఆయన ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు. ఏదైనా అనిపించినప్పుడు తన దగ్గర ఈ గోల్డెన్ బాటిల్ ఉంది కదా, మనకేంటి, మన ధైర్యంగా ఉంటాం, మనం దేన్నైనా మనం కొనగలం, దేన్నైనా మనం సాధించగలం, మన దగ్గర ధనం ఉంది, ధాన్యం ఉంది అన్నట్టుగా తను ధైర్యంగా వెళ్ళాడు. ఇంకొక ఆయన ఒక వాటర్ బాటిల్, నార్మల్ వాటర్ బాటిల్ తీసుకొని ఇంకొక ఆయన ప్రయాణం చేశాడు అనుకుందాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరికి ఖచ్చితంగా దాహం వేస్తుంది, అరణ్యం కాబట్టి, ఎడారి కాబట్టి. ఇప్పుడు అరణ్యంలో, ఆ ఎడారిలో వారి ప్రాణం దక్కాలి, వారు బ్రతకాలి, వారు రక్షించబడాలంటే ఈ గోల్డెన్ బాటిల్ తన దగ్గర విలువైన బాటిల్ తన దగ్గర ఉన్నప్పటికీ తనను కాపాడలేదు, తన దాహంని తీర్చలేదు, అక్కడికి రాదు ఆ పూటకి. కానీ ఆర్డినరీగా కనబడినటువంటి ఈ వాటర్ బాటిల్ ఇప్పుడు అరణ్యంలో, అడవిలో తన ప్రాణమును కాపాడుతుంది, తన దాహంను తీరుస్తుంది. దేవుని వాక్యం కొన్నిసార్లు మనకి అది సాధారణమైన వాక్యమే అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యము ఎప్పుడైనా, ఏ వాక్యమైనా, ఏ వాగ్దానమైనా సూపర్ న్యాచురల్ వర్డ్. ఇది సహజంగా మనకు కలిగింది కాదు, సహజతీతమైనది. ఈ సహజత్వానికి మించినటువంటిదే ఈ వాక్యం, సూపర్ న్యాచురల్ వర్డ్. ఈ వాక్యము నయమాను కంటికి ప్రవక్త చెప్పినటువంటి మాట, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి వాగ్దానము, ప్రార్థన, సూచన, గైడెన్స్ నార్మల్గా, ఆర్డినరీగా కనబడింది ఆయనకి. ఆయన యోర్దాన్ నదిలోని వెళ్ళి నువ్వు మునుగు, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఎలీషా చెప్పాడు నయమాన్తో. ఆయన కుష్ఠరోగం ఉంది నయమానికి. ఆ మాట సాధారణమైన మాట కనబడింది. మా దగ్గర మంచి మంచి నదులు ఉన్నాయి, యోర్దాన్ నదికి వెళ్ళటం ఏంటి, నేను అక్కడ ఈ మురికి నీళ్ళలో మునగటం ఏంటి అని తను ఒక సాధారణమైన మాటగా ఆయన భావించాడు. కానీ చివరికి తనకు ఒక్కొక్కసారి తనకి బుద్ధి కలిగినప్పుడు, తన సేవకుని ద్వారా తనకు బుద్ధి కలిగినప్పుడు ఏదైతే ప్రవక్త మాట్లాడాడో ఆ మాటకు విలువనిచ్చాడు, ఆ మాటను తీసుకున్నాడు, వెళ్ళి అదే యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. తనకు చక్కని స్వస్థత, పూర్తి స్వస్థత కలిగింది. చూడండి, సాధారణంగా కనబడినటువంటి అదే వాగ్దానం, అదే మాట, అదే సూచన, అదే గైడెన్స్ ఈయనకి ఏ వైద్యుని ద్వారా రానటువంటి గొప్ప స్వస్థతను కలిగించింది. తన దగ్గర డబ్బులు ఉన్నాయి, పేరు ఉన్నది, హోదా ఉన్నది, స్థితి ఉన్నది, రాజు తన పక్షాన ఉన్నాడు. ఈ హ్యాడ్ ఎవ్రీథింగ్. కానీ నన్ ఆఫ్ వాటిలో ఏది కూడా తనకి విడుదలను, స్వస్థతను ఇవ్వలేకపోయింది. వాక్యము ఒక సాధారణమైన వాక్యంలాగా కనబడింది, కానీ ఈ వాక్యమే తనకు స్వస్థతనిచ్చింది. ఈరోజు మనం చదివినటువంటి ఈ వాక్యానుసారంగా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు ఆధారం కాదు. మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తాం, ఆయన మనకు విడుదల కలిగిస్తారు, ఆయన మనకు అతిశయ కారణం అవుతారు. దేవుడే మనల్ని స్వస్థపరచువాడు, దేవుడు మనల్ని కాపాడువాడు, దేవుడు మన దీవెనకి ఆధారం, కారణమైన వాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, వర్ధిల్ల చేయను గాక. ఈ లోక సంబంధమైన దాన్ని ఆధారం చేసుకొనక జీవము కలిగిన దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాం, వాక్యంపై నిలబడదాం. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆశీర్వదిస్తుంది, విజయాన్ని కలిగిస్తుంది. దేవుడు మీకు విజయం ఇచ్చును గాక, ఆశీర్వాదం ఇచ్చును గాక, మీకు మేలు చేయను గాక. ఈ వాక్యం మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ. యేసయ్య, మీ నామమున స్తుతిస్తున్నాం ప్రభువా.
తండ్రి, మేము లోకంలో ఉన్నది ఏది మాకు ఆధారం అని మేము ఎంచుకోవట్లేదు, కానీ మీ నామమే మాకు ఆధారము, ఆశ్రయం అని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రోజంతా మీ సన్నిధిని మాకు తోడుగుంచండి, మాకు విజయాన్ని దయచేయండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. లైఫ్ ఫర్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి, దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దేవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ ఫర్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.